అసలు పాలకుర్తి చాలా ప్రమాదంలో ఉన్నది. మేము 100కు 200%. మా గిరిజనులు ఓటేసినాం. మా గిరిజనులు దాదాపుగా 70,000 మంది ఉన్నవాడ ఓటర్లం. 70,000 మంది ఓటేస్తే ఇవాళ గద్దెనెక్కి ఈమె ఎమ్మెల్యే అయితే మా గిరిజనుల మీద దాడిలో శ్రీనివాస్ నాయక్ అని ఒక పిల్లగాడు స్వయాన పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకొని చచ్చిపోయాడు. వీళ్ళ పేర్లు స్వయాన పెట్రోల్ పోసుకొని చచ్చిపోయాడు. కానీ ఆ విషయంలో ఎక్కడ కూడా వాళ్ళు సాయం చేయడానికి రాలే, ఎక్కడ కూడా ఏం చేయలే. వీళ్ళనే అడిగినందుకు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ఈ యశస్విని రెడ్డి గారు చేస్తున్న అరాచకాలు, ఈ ఝాన్సీ గారు చేస్తున్న అరాచకాల మీద ఆర్జీ టీవీకి సంబంధించిన ఒక రాజ్ కుమార్ అనే అబ్బాయి దాదాపుగా 20 రోజులు చిత్రహింసలు పెట్టి జైలు ఉంచారు. ఎట్ ద సేమ్ టైం మీ మీద కూడా కావచ్చు. ఇంకా 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 అంటే ఇంకా చాలా దారుణం. అక్కడ తొర్రూరు మండలానికి సంబంధించిన ఒక యువకుని మీద కూడా 3rd డిగ్రీ ప్రయోగించిండు. అంటే మా గిరిజనులు అంటే నీకు అంత చులకనా? ఏం తమాషనా? పాలకుర్తి ప్రాంతం పోరాటాల గడ్డ. ఒక చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, ఠాను నాయక్, ఒక దర్గా నాయక్ లాంటి వాళ్ళు పుట్టిన నేల అది. ఒక్కొక్కరిని ఉరికిస్తారు. ఎక్కడి నుంచి వచ్చినావో అక్కడికి పంపిస్తారు. బాజాబ్తా ఖబర్దార్ అంటున్నాం మేము. ఏం పిజ్జాలు బర్గర్లు అడుగుతున్నావా మేము? నువ్వు తినే పిజ్జాలు బిర్యానీ మేము అడుగుతున్నామా? మా యొక్క కారమో, మా యొక్క ఉప్పో, మా యొక్క పప్పో, లేకపోతే మా యొక్క గంజో గింజో మేము తిని బతుకుతున్నాం. మీ దగ్గరికి వచ్చి ఏం అడిగినామని మా మీద దాడులు ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఏం అవసరమా? రేపటి రోజు ఎట్టొస్తావరా? తండాలకు రారు మీరు, చూద్దాం. ఎన్ని కేసులు పెడతారా? పెట్టండి. ఎంతమంది మీద పెడతారు? అంత ఒక్కటైతనం, సంఘటితమైతనం. బాజాప్తగా గిరిజనులు ఇవాళ మేము హెచ్చరిస్తా ఉన్నాం. 100కు 200% మేము తండ పాదయాత్ర చేసి మరి ఇవాళ వీళ్ళ యొక్క చిట్ట మొత్తం బయట పెట్టే ప్రయత్నం మేము 100కు 200% చేస్తాం. మరి మీరు ఈ రకంగా విమర్శిస్తున్నారు. యశస్విని గారు ఏ స్వార్థం లేకుండా, ఏ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ సొంత డబ్బులు చేయడానికి వచ్చినారు అన్న. మా యొక్క వేషధారణలో మా టుక్రీ, మా పేటియా వేసుకొని నువ్వు డాన్స్ చేస్తే మాత్రాన మా మీద ప్రేమ ఉన్నట్టు కాదు, మా మీద జాలి ఉన్నట్టు కాదు. మాకు ఇచ్చిన హామీల గురించి మీరు ఫస్ట్ దాని గురించి ఆలోచించాలి. సీను నాయక్ అనేటోడు సలసల మరిగిన ఒక పెట్రోల్ బాటిల్ పోసుకొని చచ్చిపోతా అంటే కూడా చెప్పిండు నా చావుకు కారణం ఎమ్మెల్యే గారు, అక్కడున్న వాళ్ళు లీడర్లు ఏకాంతరం అని మాట్లాడి. కనీసం ఎవరి మీద చర్య తీసుకున్నావా? ఏం అసలు దేని గురించి? కానీ ఒక 15,000 రూపాయలు తీసుకపోయి ఆ ఎంజిఎం హాస్పిటల్లో ఇస్తే ఆ ప్రాణం నిలబడదా, కుటుంబం నిలబడుతుందా? ఏం తమాషనా? ఏమనుకుంటున్నారు మీరు? రేపటి రోజున చెప్తున్నాం కన్నా, ఇది పాలకుర్తిలో చాలా విపరీతమైన ఉద్యమాలు జరిగినాయి. సాయుధ రైతాంగ పోరాటం జరిగింది, మలదశ ఉద్యమం, తొలి దశ ఉద్యమం, అన్ని రకాలుగా ఉద్యమాలు జరిగినాయి. ఎవరెవరినో ఉరికిచ్చినాం అక్కడ. ఈ కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. దయాకర్ రావు అనే వ్యక్తి ఓడిపోవడం, ఆయన లేని లోటు నియోజకవర్గాలు కనిపిస్తుందా? ఎట్లా ఉంది? 10,000% కనబడుతుంది అన్న. 10,000%. అయ్యో ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా పోతలేరు అంత జనాలు. పాపం దయాకర్ రావు గారి దగ్గరికి పోతున్నారు. ఆయన గిర్ర తిరుగుతుండు. ఇప్పటికి కూడా ప్రతి ఇంటికి పోతుండు. నేనున్నాను, మీరేం బాధపడకుర్రీ, ఇక వాళ్ళు అయిపోయింది, ఇంకో 3 సంవత్సరాలు అయితే అయిపోతుంది, మళ్ళీ మనమే వస్తాము, మీరేం ఇబ్బంది పడకూరి, మళ్ళీ నేను వచ్చి కష్టాల్లో ఇబ్బందుల్లో ఎక్కడున్నా కూడా ప్రతి ఇంటికి వస్తుండే. ఇప్పుడు ఫోన్ చేసినా మాట్లాడతాడు. సరే, అంటే ఏ సమస్యల మీద ఫోన్ చేసినా మాట్లాడతారు? అవును, ఏ సమస్యల మీద ఫోన్ చేసినా సార్ గారు స్పందిస్తారు, తక్షణమే మాట్లాడతారు. ఎట్లా అంటే ఇప్పుడు భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, నియోజకవర్గాల్లో కావచ్చు, రాష్ట్రంలో ఎట్లా ఉంది పరిస్థితులు అన్న? స్థానిక మా దగ్గర పాలకుర్తిలో వచ్చేసి 6 మండలాలు, దాదాపుగా 6 మండలాల్లో ఉన్నటువంటి 6 జడ్పీటీసీలు మేము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జడ్పీటీసీలు గెలుస్తాం. అండ్ అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు? అరే నువ్వు ఎవరిని అడిగన్నా ఎందుకు అట్లా అంటున్నావు నువ్వు? నాకు అసలు కన్ఫ్యూజ్ చేస్తాను నువ్వు. ఎట్లా అని అంటే ఎవరిని అడిగినా కాంగ్రెస్ ఖతం అంటుర్రు. ఎంపీపీలు కూడా 6 మేము గెలుస్తాం, సర్పంచులు మేము గెలుస్తాం, ప్రతి ఎంపీటీసీ మీరు చూడండి. అది ఎంత ఘోరంగా వీళ్ళు ఓడిపోతారు. ఎందుకు ఇప్పుడు సంవత్సరంన్నర అవస్థ ఉంది, ఎందుకు స్థానిక సంస్థలు డిలే అవుతుంది? ఎందుకు మంత్రి అంటే వాళ్ళకు ఓట్లు వేయరని చెప్పేసి అర్థమైపోయింది అన్న. వాళ్ళకు ఓట్లు వేయరని చెప్పేసి అర్థమైపోయింది. వాళ్ళకు ఓట్లు వేయరు, ఇంకేమైనా సంక్షేమ పథకాలు జనాలకు ఇస్తే అప్పుడైనా కొంత సింపతి వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళు ఏదో పిచ్చి ప్రయత్నం చేస్తారు తప్ప అది వర్కౌట్ కాని కథ అది. అంటే ఇప్పుడు ఈ పార్టీ మేనిఫెస్టోని పట్టుకొని, హామీలను పట్టుకొని ఈ ప్రజల్లోకి వెళ్తే మీ పట్ల స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఎట్లా? అరే నువ్వు అన్న వీళ్ళు ఇచ్చిన హామీలు 100 రోజుల్లోనే కంప్లీట్ చేస్తామని చెప్పారు. దాదాపుగా 500 రోజులు అయిపోయింది.
మరి మేము ఈ జనాలకు చెప్పాలనా వద్దా? ఓకే, మోసపోయినా నేను యాజ్ ఎ రైతుగా మోసపోయినా, యాజ్ ఎ విద్యార్థిగా మోసపోయినా. మరి నా లెక్క ఈ వేరేటోళ్ళు కూడా మోసపోద్దని చెప్పేసి ఇవన్నీ చెప్పాలనా వద్దా? నేను యాజ్ ఎ బాధ్యత గల ఒక కొడుకుగా, బాధ్యత గల పౌరునిగా నేను చెప్పాలనా వద్దా? 100కు 200% చెప్తాం. ప్రతి గడప గడప ప్రింటులు తీసుకుంటాం, సొంత పైసలు పెట్టుకుంటాం, మా యొక్క పైసలు జేబు ఖర్చులు పెట్టుకొని మరి తిరిగి ఈ దొంగల యొక్క భరతం పడతాం, వీళ్ళ భాగవతం బట్టలు ఇప్పి మరి జనాలకు చెప్తాం. ఆ బాధ్యత 10,000% మేము తీసుకుంటున్నాం అన్న, స్వయాన స్వీకరించినాం మేము. ఎటువంటి భేషజాలు. ఎందుకు ముఖ్యమంత్రి గారు అనేక సభల మీద నేను ఛాలెంజ్ విసురుతున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఒక సీటు గెలవదు, లేదంటే భవిష్యత్తు పార్టీ ఉండదు, రేపటి రోజున మీరు చూడండి వినూత్నమైన నిరసనలు చేస్తాము. సిగ్నల్ల కాడ కూడా ఇస్తాం, ఇవి సిగ్నల్ కాడ ఆగి ఉన్న వాహనాలలో ఇస్తాము, మెట్రోలలో ఇస్తాము, బస్సులలో ఎక్కిస్తాము, ట్రైన్లలో ఎక్కిస్తాము. ప్రతి ఒక్కరిని కలిసి జనాలను జాగృతం చేసి వాళ్ళను ఉత్తేజపరుస్తాం. 100కు ఎటువంటి భేషజం లేదు, ఎటువంటి డౌట్ లేదు, ఏం కేసు కాదు. వీళ్ళు చంపినా పర్లేదు, మమ్మల్ని చంపినా. ఇప్పటికే 9 కేసులు అయినాయి, నో ప్రాబ్లం, నో ఇష్యూ ఎట్ ఆల్. 100కు 200% ఈ యొక్క వీళ్ళ యొక్క బట్టలు చింపే కార్యక్రమం మాత్రం 10,000% మేము తీసుకుంటామన్నా. భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు మీరు నియోజకవర్గాల్లో పోతున్నారు, లేదంటే రాష్ట్రంలో తిరుగుతున్నారు, ఎట్లా ఉండబోతుంది పరిస్థితులు? అంటే ఏ పరిస్థితులు ఎట్లున్నాయని అంటే అన్న, వీళ్ళు హామీలు ఇచ్చే ముందేమో వీళ్ళంతా 5G స్పీడ్ ఉండే, ఇప్పుడు అమలుల విషయంలో మొత్తం 2G స్పీడ్ గిర్ర తిరుగుతుంది తప్ప అది సిగ్నల్ అందదు, అది కాదు. సిగ్నల్ అందదు, అది కాదు. వీళ్ళంతా ఉత్త దుకాణం ఉన్నది, ఏది లేదు వీళ్ళతోటి, ఏది కాదు. అంటే వీళ్ళతో కంపేర్ చేసుకుంటే రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారి నయం అని చెప్పి అంటే ఆలోచనలు వచ్చిందా? ఆలోచనలు ఉన్నారా? వచ్చిందన్న, వచ్చింది. ప్రతి ఒక్కరు జనాలు ఊళ్ళల్లో కూడా రావాలే కేసీఆర్, కావాలే కేసీఆర్ అని అంటారు. రావాలి, మళ్ళీ రావాలి కేసీఆర్, అయ్యో అని అంటారు, బాధపడుతున్నారు. ఎవరు అంటున్నారు? బీఆర్ఎస్ కార్యకర్తల జనాలు అంటున్నారన్న, జనాలు అంటున్నారు. ఎవరేమంటలేము, మేమెందుకు అంటాం? అంటే ఎట్లా కేసీఆర్ గారేమో నేను కొడితే గట్టికి కొడతా, అంటే ప్రజల్లో ఇప్పుడు నిన్ననే మీ కార్యవర్గ సమావేశం పెట్టుకున్నారు, మళ్ళీ ఒక సభలు సమావేశాలు కేసీఆర్ గారు ఆయన ఆలోచన విధానం ఎట్లా ఉంది, ఏం చేయబోతున్నారు? గట్టిగా కొట్టుడారంటే 33 జిల్లాలకు సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్లను గెలిపించుకోవడము, ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మండలాలలో జెడ్పీటీసీలను గెలిపించుకోవడం, అది గట్టి కొట్టుడు తప్ప ఎవరినో కొట్టుడు కాదు, వీళ్ళని తన్నుడు కాదు. వీళ్ళని జనాలు దంతారు, మేము దన్నాల్సిన అవసరం లేదు. జనాలు వంగ పెట్టి దమ్మడి దంచుతారు వీళ్ళని. అరే అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు? వాళ్ళు కూడా పరిపాలన చేస్తున్నారు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు. ఇక చూడండి, విద్యారంగానికి వీళ్ళు ఏమి ఇచ్చిల్లన్నా, ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పారు, ఇయ్యలేదు. ప్రతి విద్యార్థి ఫ్రీ ఇంటర్నెట్ అని అన్నారు. వచ్చే 5 ఏళ్లలో ఒక నాణ్యమైన ఎడ్యుకేషనల్ హబ్ అన్నారు. ఇంకా మెరుగైన ఫీజు రియంబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు. చూడండి, మీరు చూడండి, ప్రైమరీ స్కూల్ అన్నారు. ఇక చూడండి, ప్రభుత్వ పాఠశాల పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు నెలవారీ వేతనము 10,000 అన్నారు. ఎక్కడన్నా ఏమీ లేదు. యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ కి నెలకు 10,000 రూపాయలు అన్నారు. నేను రీసెర్చ్ స్కాలర్నే. ఖమ్మం ఆదిలాబాద్ విశ్వవిద్యాలయం అన్నారు, ఎక్కడ లేదు. నేను గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి NFST వచ్చింది, అంతే. ఈ అమరులకు ఇస్తామని చెప్పారు, అది కూడా తుంగల ఖతం అయిపోయింది. సాగునీటి రంగాన్ని బాగు చేస్తామన్నారు, SC సంక్షేమం అన్నారు. వాళ్ళు అనేకం ఉన్నాయి, 420 హామీలు అన్నా. ఇగో పోతూ ఇక చూడుగా ఆగనే ఆగదు, అది పోతనే ఉంటది. వాళ్ళ కథ వాళ్ళ ఇయ్యని హామీ లేదన్న. ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేశారన్న, ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేశారన్న. యువకులను మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు, మేధావులను మోసం చేశారు, జర్నలిస్టులను మోసం చేశారు, ప్రతి ఒక్క రైతులను మోసం చేశారు. వాళ్ళు మోసం చేయందంటూ ఏది లేదు. వాళ్ళు ఏకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎట్లయింది అనేది ఈ ఒక పిక్ చూస్తేనే అర్థమైంది. ఇక చూడండి అన్న, రోజున రైతు ఇబ్బంది పడతాడు, హైడ్రా బాధితులు, మూసి బాధితులు. ఈయనేమో మంచిగున్నాడు, ఈయనేమో చక్కగా మంచిగున్నాడు, శుద్ధ పూస లెక్క. కదా నేను ఒక రోజుకు 23 గంటలు ఉంటే 18 గంటలు పని చేస్తున్నా, మా ఇంటికాడ నుంచే పోతున్నా, నా సొంత వాహనంలో తిరుగుతున్నా, నేను ఎవరు వస్తే వాళ్ళని కలుస్తున్నా. గతంలో ముఖ్యమంత్రిని కూడా ఎవరిని కలిసిండు? నిన్ననే గుమ్మడి నరసయ్య గారు దాదాపుగా 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఆయన, కనీసం 5 సార్లు ఎమ్మెల్యే. అలాంటి పెద్ద మనిషిని కలవనికి నాకు చేత కాలేదు. ఈ మనిషి ఇది ఒక కథన.
నేను సామాన్య ప్రజలు లెక్క పోతా అని చెప్తాడు, కానీ ఇక్కడ ఏది లేదన్నా ఉత్తదే కథ డొల్ల దుకాణం అంత డబ్బల రాళ్ళేసి లొడలొడ ఊగినట్టు మాట్లాడుతున్నాడు. స్పీచ్ స్టార్ట్ చేసిందంటే ఎట్లుంటది అంటే స్టాండప్ కామెడీ అంటే చూసినా ఈ మధ్యలో వస్తున్నాయి. స్టాండప్ కామెడీ అని ఉంటది ఒకటి, అంటే జోకులు చెప్తా అంటారు, అదే జోకులు ఈయన కథ. నువ్వు అబ్జర్వ్ చేయన్న, నవ్వుడు కాదు ఈయన, నువ్వు అబ్జర్వ్ చేయండి. ఇవాళ ఒక మహాసభలో మాట్లాడింది, రేపు కూడా గదే రిపీట్ అంతే. ఏముంటది దాంట్లో అంటే కేసీఆర్ ను తిట్టాలి అంతే, ఏం లేదు. కేసీఆర్ మన ముఖ్యమంత్రి అనే, కేసీఆర్ మన ముఖ్యమంత్రి, కేసీఆర్ చేయలేదని నీకు ఇచ్చిల్లు, నువ్వు చెయ్యి, మళ్ళీ కేసీఆర్ తిట్టుడు ఎందుకు అంటున్నావు? కేసీఆర్ తిట్టుడు ఎందుకు? పొద్దుగాల వాళ్ళ కుటుంబానికి మీరు మీ ఇంటర్వ్యూ కూడా నేను ఒక వినూత్నంగా చూసిన, ఏది మన హార్పిక్లు లేదంటే అవి పట్టుకొని ఈ రకమైన నిరసనలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వాళ్ళు ఏదో మాకు సంబంధించిన ఏదో యూనో ప్యాకెట్లు ఇస్తే మేము కూడా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా దున్నపోతులారా, స్టూపిడ్ ఫెలోస్, యూజ్లెస్ ఫెలోస్, మిమ్మ యొక్క నోర్లను మొత్తం శుద్ధి చేయాలని అంటే హార్పిక్ ఆ బ్రష్, బాత్రూమ్ కడిగే బ్రష్ తోటి మొత్తం శుద్ధి చేసి మీలను ఫస్ట్ పంపిస్తే అప్పుడైనా మంచిగా మాట్లాడతారని చెప్పి మాట్లాడినాం. తప్పైతే లేదనుకుంటున్నాను నేనైతే, దాంట్లో తప్పు లేదు. చలో రాజేష్ భాయ్, అధికారం కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులు ఇటువంటి హామీల పత్రాలను పట్టుకునే తిరుగుతారా? ప్రజల్ని ఏ రకంగా చైతన్యం? వీళ్ళు ఇచ్చిన హామీలు, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చే వరకు ఈ పత్రాలతోటే తిరుగుతాము, ఈ పత్రాలతోటే ఉంటాము, జనాలను తిరుగుతాం, జాగృత చేస్తే యువకులు, మేధావులు, సబ్బండ వర్గాలు ఎవరిని విడిచిపెట్టాము, అందరు వీళ్ళ గురించి చరిత్ర చెప్తాం. మొత్తం అంత సిట్ట రెడీ అయింది, ఇంత జిరాక్సులు తీసి పెట్టుకున్నాము, ప్రతి ఊరు తిరిగి వీళ్ళ యొక్క. చివరగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక విద్యార్థి నాయకుడిగా ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించంటే ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం ఎలాగో ఆగమైతే ఆగమైనాం కాబట్టి రేపటి రోజున వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు ఇచ్చిన హామీలను మోసం చేసిన ఈ దున్నపోతులకు మెడల్ వంచాలనంటే బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలను గెలిపిస్తే రేపటి రోజున మళ్ళా మనము లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తాము, అడుగుతేనే వీళ్ళు ఇస్తుర్రు తప్ప అడగకపోతే ఇయ్యరు. కాబట్టి మా వాళ్ళను గెలిపిస్తే 100% మీ వెన్నంటే ఉంటాము, అన్ని సాధించుకుందాము. ఇక్కడి నుంచి ఢిల్లీ వరకన్నా పోదాము, ఢిల్లీ దగ్గర వీళ్ళ ఇంటి ముందైనా మనం ధర్నా చేసి కావాల్సిన వాటిని కాపాడుకునే బాధ్యత, రప్పించుకునే బాధ్యత మా మీద ఉన్నది. మమ్మల్ని అందరూ మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటాము.